పోలీసు పబ్లిక్ నడుమ సంబంధాలు కాంక్రీట్ పిల్లర్ లెక్క గట్టిగుండాలని ఫ్రెండ్లీ పోలీస్ అని తెచ్చిండ్రు పోలీస్ పెద్ద సార్లు. డిపార్ట్మెంట్ల కింది స్థాయి ఉద్యోగులకెంచి మీది స్థాయి అధికారుల దాకా పబ్లిక్ ను మంచిగా వల్కరియాలి, తిప్పలు మంచిగా అరుచుకొని జప్పున పనులు చేయాలని ఏ ముచ్చటున్నా పబ్లిక్ కు అల్కగా తెలిసేటట్టు ఆన్లైన్ చేసిండ్రు. కొత్త కొత్త ఇకమతులతోని పోలీస్ పెద్ద సార్లు ఇరాం లేకుండా పబ్లిక్ తిప్పలు తీర్చి పోలీసుల పతార పెంచుతామని చూస్తుంటే ఆడాడ కొందరు ఇట్లా ఇంకింత ఇజ్జత్ తీస్తున్నారు కదా. సడే ఈ భూమి గిర్ర గిర్ర తిరుగుతాంది, ఆగకుంటే ఎర్త ముహూర్తం నూకిపారదని ఈ మోకాల నొప్పులు బాడుగాను కూర్చుంటే లేవని లేతే కూర్చొని లేవు. గట్టిగా పట్టరాదుగా, నీ తాగుతాం లేక అటు ఇటు తొలగా పడుతుంది. తింటలేవు అనే పానమే లేదు. నువ్వేదో ఆసరైతావు అనుకుంటే నువ్వే అటు ఇటు అవుతున్నావు. అరే గినె వల్ల నా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడు. అరే నా పర్మిషన్ లేకుండా నన్ను విడిదిస్తావానే? చేతి కడతాం సాంపుతే శర్ర పడతాం మళ్ళీ. గది గా మాత్రం గజ్జుంటే చాలయ్యా. జగిత్యాల దిక్కు పెద్ద తవ్వ మీద కుతికెల దాకా దాగి కదలలేక కదులుతున్నాడు ఈ ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్. కాకి డ్రెస్ మీదనే పుల్లుగా దాగి పోలీస్ పతారను నడి గంగలు కలుపుదామని కంకణం కట్టుకున్నట్టే ఉన్నాడు ఈ సిన్సియర్ పోలీస్ సారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం జగిత్యాల గల్లీలల్లా నిశామైకంలా పోలీస్ అన్న నడవలేక గోసపడుతుంటే సాయం చేసి నిలబెట్టిర్రు. నిమ్మలంగా ఇంటికి పొమ్మని ఎల్లగొట్టిర్రు. మరి డ్యూటీ అయిపోయినాకనే చెడిపోయిండో లేదో తెలియదు గాని కాకి బట్టలు పెయి మీద ఉండగానే దాగి పోలీస్ పతారను పలసవాడితట్టు చేసిందని అటు దిక్కు చూస్తున్నోళ్ళు, ఈ అన్నోళ్ళ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నోళ్ళు మస్తు ఫీల్ కాబట్టిరట. గీడకి పోలీస్ అన్న గింత పని చేస్తే యూత్ పోరాలు చూడుర్రి, మేమేమన్నా తక్కువనా అన్నట్టే పోలీస్ అన్నకు గట్టి పోటీ ఇచ్చిర్రు. వీళ్ళ తాగుబోతున్నోళ్ళ మన్నవాడ ఎటు పడితే మాటలు అంటున్నారు కదా, వీళ్ళ నోళ్లు వాడిపోను. కోరుట్ల దిక్కు ఐలాపూర్ కాడ ఈ సోడిగాళ్ళు కుతికెల దాకా దాగి బండిని తోవ మీదనే పెట్టి తమాషాలు చేస్తున్నారట. అరే జర జరుగురని హారన్ కొట్టినందుకు డ్రైవర్ అన్న మీదకి వీడియో తీస్తున్నాడని కండక్టర్ అన్న మీదకి ఎట్లగా పడ్డరా చూడుండ్రి ఈ బద్మాషిగాళ్ళు. లింగంపల్లి రాహులు, నల్ల రక్షకు, మరంపల్లి వినయ్ అనేటోళ్ళు ఎటు పడితే మాట్లాడుకుంటా డ్రైవర్ అన్నను సప్ప చంపిర్రు. కండక్టర్ మీదకి సుతం కొట్ట పోయిర్రట. ఇక బస్సులా పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పోరగాళ్లకు సుక్కలు చూపెడతాట్టు నాలుగు జప్పరిచ్చేటోళ్ళు గాని బస్సు నిండా బడి పిల్లగాళ్ళే ఉండేటోళ్లకు జస్ట్ మిస్ అయ్యిర్రు. దెబ్బల పడే యోగాన్ని జర్రంతలో తప్పించుకున్నారు. ఇక ఎంబటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి స్టేషన్లకు తీసుకుపోయి మర్యాదలు తగ్గకుండా చేసినట్టున్నారు. సర్కారోళ్ళ విధులకు ఆటంకం కలిగించి ఆగమాగం చేసినందుకు కేసు రాసిర్రు. కానీ ఈ ముచ్చట సజ్జనాల సార్ కంట్ల పడితేనైతే అస్సలకే ఇడిచిపెట్టకపోవు కావచ్చు పోండ్రి. సర్కారుకు ఆమ్దాని ఇచ్చే మందుబాబులతోనే సర్కారుకు తిప్పలత్తున్నదని మస్తు ఫీల్ కాబట్టి ఈ ముచ్చట చూస్తున్న కామన్ పబ్లిక్ ఏం చేస్తాం మరి, మందుబాబులతోనే అట్లా ఉంటది పరిశాను.